నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈరోజు మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ దాంట్లో ఉండే పోషక విలువల గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. ఎందుకు డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్తున్నారు డాక్టర్ గారు అని అడిగితే, ఈ మధ్యకాలంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ మీద వచ్చినన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ ఏ ఫుడ్ ఐటమ్ మీద రాలేదన్నమాట. అంటే చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్ మీద వచ్చింది. అంత ఇంట్రెస్ట్ ఉంది రీసెర్చ్ కమ్యూనిటీలో ఈ ఫ్రూట్ మీద. ఎందుకున్నది దీని ఇంత ఇంట్రెస్ట్ అని అంటే దాని గురించి చూద్దాం ఏంటి వివరాలు అనేది. యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ మన ఇండియాలో ఈ మధ్య కాలంలో కల్టివేట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఎక్కువగా పండుతుంది అన్నమాట. ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి తర్వాత టర్కీ లాంటి దేశాలు, ఆ తర్వాత మనకి ఈస్టర్న్ కంట్రీస్ వియత్నాము, చైనా లాంటి కంట్రీస్లో తర్వాత దాన్ని బాగా కల్టివేట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మన ఇండియాలో కూడా బాగానే ఈ డ్రాగన్ ఫ్రూట్ని కల్టివేట్ చేస్తున్నారు అనమాట. అసలు ఇది ఎందుకు ఇంట్రెస్ట్ అనేది చూస్తే, ప్రీవియస్గా ఏంటంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ బయట పొర ఉంటుంది కదండి, అదే రంగుల్లో ఉంటుంది. ఆ బయట పొర నుంచి ఈ కలరింగ్ ఏజెంట్స్, ఈ కలర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి న్యాచురల్ కలర్స్ కింద అమ్మేవారు అనమాట. అంటే ఈ కలరింగ్ ఏజెంట్ కింద వాడేవారు. కానీ లోపల మనం తినే పదార్థంలో చాలా పోషక విలువలు ఉన్నాయని చెప్పి తర్వాత గుర్తించారు. ఆ పోషక విలువలు చూద్దాము. మీరు చూసుంటే, మీరు డ్రాగన్ ఫ్రూట్ చూసుంటే, మనం కట్ చేస్తే లోపల 2 రకాల కలర్స్ వస్తాయి సాధారణంగా. ఒకటి ఏంటంటే వైట్ కలర్ పల్ప్ ఉంటుంది, దాంతో బ్లాక్ సీడ్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే పింక్ కలర్లో ఉండే పల్ప్ విత్ బ్లాక్ సీడ్స్ ఉంటాయి. 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాల్లోనూ పోషక విలువలు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి బాడీలో రకరకాల రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సెల్ లెవెల్లో చాలా రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ రియాక్షన్స్కి ఈ బై ప్రోడక్ట్ కింద ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అని చెప్పి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ మన కణాలని డ్యామేజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో వీటిల్ని సప్రెస్ చేసే యాక్టివిటీనే మేము యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అంటాం అన్నమాట. సో ఈ డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీటాసైనిన్ అని చెప్పి ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నది. పాలిఫినాల్స్ అని చెప్పి, ఫ్లావనాయిడ్స్ అని చెప్పి, ఫ్లావనాయిడ్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కెమికల్స్, ఫైటోకెమికల్స్. సో ఈ ఫ్లావనాల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి లైకోపీన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంది. దీని గురించి కొంచెం చెప్పుకోవాలి. ఈ లైకోపీన్ అనేది, ఈ లైకోపీన్ అనేది రెగ్యులర్ యాంటీ ఆక్సిడెంటే కాకుండా ఈ ప్రాస్టేట్ సైజుని తగ్గిస్తుంది అన్నమాట. ఈ ప్రాస్టేట్ అంటే ఏంటంటే ఇది మగవాళ్ళల్లో ఉంటుంది. ఈ మగవాళ్ళల్లో ఇప్పుడు మీరు యూరినరీ బ్లాడర్ అంటాం, అంటే మనకి కిడ్నీస్లో యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది కదండి. కిడ్నీస్ నుంచి యూరిటర్స్ అని వస్తాయి. యూరిటర్స్ నుంచి ఒక బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అంటాం, అదొక సంచిలాగా ఉంటుంది. ఆ యూరినరీ బ్లాడర్ నుంచి మామూలు యూరెత్రా, మనం యూరిన్ పాస్ చేసే ఏరియా వైపు యూరిన్ వస్తుంది అనమాట. ఈ యూరినరీ బ్లాడరు, ఈ యూరెత్రా జంక్షన్ దగ్గర ఒక గ్రంథి ఉంటుంది, దీన్నే ప్రాస్టేట్ గ్లాండ్ అంటాం. ఈ ప్రాస్టేట్ గ్లాండ్ మగవాళ్ళలో సాధారణంగా 50 సంవత్సరాలు పెరిగే కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల దాని సైజ్ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి యూరిన్ ఫ్లో సరిగా రాకపోవడం, రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఒక్కొక్కసారి ఈ సైజ్ పెరిగి ప్రాస్టేట్ క్యాన్సర్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ లైకోపీన్ అనేది ఈ ప్రాస్టేట్ సైజ్ని తగ్గిస్తుంది అన్నమాట. సో అందు గురించే పెద్దవాళ్ళల్లో, మగవాళ్ళల్లో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే చాలా మంచిది. సో ఇందులో కొన్ని వైటమిన్స్, మేజర్ వైటమిన్స్, కొన్ని మినరల్స్ ఉన్నాయి. సో వైటమిన్స్లో చాలా వైటమిన్స్ ఉంటాయి, కానీ 2 ఎక్కువగా చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి. వైటమిన్ ఏ ఎక్కువగా ఉండే పదార్థాలు మనకి ఈ మధ్యకాలంలో దాదాపు కనిపించడం లేదు. సో వైటమిన్ ఏ తగ్గితే మీకు తెలిసిందే నైట్ బ్లైండ్నెస్ రావడానికి అవకాశం, రేచీకటి అంటారు కదండి, రాత్రిపూట కనిపించదు సరిగా. సో ఈ నైట్ బ్లైండ్నెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో వైటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వైటమిన్ సి,
మనకి వైటమిన్ సి కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువగా ఉండడం వల్ల మనకి వైటమిన్ సి ఫంక్షన్స్ చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్ వైటమిన్ సి. ఈ వైటమిన్ సి తీసుకోవడం వల్ల ఈ కామన్ కోల్డ్ అంటాం, జలుబు దగ్గు తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందు గురించి ఎవరికైనా జలుబు దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటాయి, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్, సో డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే మంచిదన్నమాట. సో ఇవి వైటమిన్స్. అంటే వేరే వైటమిన్స్ కూడా ఉంటాయి, కానీ ఈ వైటమిన్ ఏ అండ్ సి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్లో. ఇంకోటి మినరల్స్కి వస్తే ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఇది పిల్లల్లో చాలా బెటర్. యాక్చువల్గా ఏంటంటే పిల్లలు పెరిగే వయసులో, ఎస్పెషలీ 10 to 14, 10 to 15 ఇయర్స్ మధ్యలో వీళ్ళకి మినరల్స్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఫాస్ట్గా పెరుగుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఈ ఐరన్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి పిల్లల్లో మనకి డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వడం అనేది చాలా మంచిది. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మీరు చూసే ఉంటారు ఐరన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఐరన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇక కాల్షియము, మెగ్నీషియం తగ్గితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది, అది కూడా చూడండి. సో మెగ్నీషియం ఎక్కువగా ఉండే పదార్థంలో ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి అనమాట. సో ఈ కాల్షియము మెగ్నీషియము రెండు తగ్గడం వలన ఈ బోన్స్లో ప్రాబ్లం మీరు వినే ఉంటారు, ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది. రెండు, కాల్షియం ఒక్కటే కాదు, మెగ్నీషియం తగ్గడం వల్ల కూడా వస్తుంది. అందు గురించి పెద్దవాళ్ళల్లో ఇది ఎక్కువగా ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం మనకు తెలుసు కదండి, ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది, అది 55 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఎల్డర్లీ లేడీస్ ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కాల్షియం మెగ్నీషియం మనకి బాగా అందుబాటులో ఉండి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక డ్రాగన్ ఫ్రూట్లో అప్రాక్సిమేట్గా 70 to 100 milligrams ఆఫ్ కాల్షియం ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. మామూలుగా మన కాల్షియం టాబ్లెట్ ఒక్కొక్కటి 500 milligrams కాల్షియం టాబ్లెట్ ఉంటుంది. అందులో ఎలిమెంటల్ కాల్షియం అంటాం. ఇది వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్ అని అంటాం అనమాట. ఈ కాల్షియం కార్బోనేట్లో ఎలిమెంటల్ కాల్షియం చాలా తక్కువగా ఉంటుంది, అప్రాక్సిమేట్గా 40 milligrams ఉంటుంది. అంటే ఏంటంటే ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం అనేది ఆల్మోస్ట్ ఒక కాల్షియం టాబ్లెట్ కంటే ఎక్కువ తీసుకున్నట్టు అర్థం అనమాట. సో దీంట్లో ఇన్ని లక్షణాలు ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉన్నది, అంటే షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇది యాక్చువల్గా స్వీట్గా ఉండే ఫ్రూటే, కానీ దీనికి లో ఇన్సులిన్ ఇండెక్స్ ఉంటుందన్నమాట. లో ఇన్సులిన్ ఇండెక్స్ అంటే దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి తయారయ్యే ఇన్సులిన్ చాలా తక్కువ అవసరం. సో దీనికి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉన్నది, సో యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఇదండి డ్రాగన్ ఫ్రూట్ వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎక్కువగా ఉందంటే అన్యూజువల్ మినరల్స్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఏ, వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటాయండి.